హాయ్ వ్యూవర్స్, అందరూ ఎలా ఉన్నారు? నేను వచ్చేసి ఈరోజు గండికోట చూపిస్తున్నాను. ఈ గండికోట వచ్చేసి కడప దగ్గర ఉంటుంది. కడపకు వచ్చిన వాళ్ళు మిస్ అవ్వకుండా ఈ గండికోట అయితే ఖచ్చితంగా చూడండి. ఇది వచ్చేసి వైఎస్ఆర్ డిస్టిక్ జమలమడుగు నుంచి ఒక 15 కిలోమీటర్స్ ఉంటుంది గండికోట. ఇక్కడ వచ్చేసి శిల్పకళ కానీ ఇక్కడ కట్టడాలు కానీ చాలా బాగున్నాయి చూడండి. అస్సలు ఇవి కట్టడాలు, ఇక్కడ ఒక గుడి అయితే ఉంది. ఈ గుడి వచ్చేసి భూమి కంపించినా కూడా, భూకంపం వచ్చినా కూడా కింద పడదన్నమాట. చూడండి, అప్పటి వాళ్ళ ప్రతిభకు చాలా నిదర్శనంగా అప్పటి వాళ్ళు కట్టడం చూడండి. రాజులు ఇంకా ఇది గుడిని నిర్మించిన వాళ్ళకు ఎంత కళ ఉండేది. తర్వాత శిల్పకళ కానీ వీళ్ళు చెక్కడాలు కానీ ఎంత బాగుందో, అసలు కట్టే విధానం కానీ ప్లానింగ్ కానీ ఎంత బాగుందో. ఒక ప్లాన్ అనేది ఎలా డిజైన్ చేసినారో ఇక్కడ చూడండి. శిల్పకళ అనేది చూడండి ఎంత బాగా చిత్రీకరించినారో. అప్పటి వాళ్ళు చాలా ప్రతిభకు నిదర్శనము ఈ గండికోట వచ్చేసి. అసలు ఈ గండికోట అనేది చూడదగ్గ ప్రదేశం. మన భారతదేశంలో ఈ గండికోట ఉండడం ఊహించదగ్గ విషయము. ఇక్కడ ఈ గండికోటలో జుమ్మా మసీదు, తర్వాత ధాన్యాగారము, రంగనాయకుల స్వామి దేవాలయము, పెన్నాలోయ అనేది ఉంది అన్నమాట. ఇది వచ్చేసి ఎలా ఉంటుందంటే, ఈ గండికోట మసీదు అనేది సేమ్ ఎలా ఉంటుందంటే చార్మినార్ మాదిరిగా ఉంటుంది చూడండి. మన హైదరాబాద్లో ఉండే చార్మినార్కి వచ్చేసి 4 స్తంభాలు ఉంటే ఇక్కడ వచ్చేసి 2 స్తంభాలే ఉంటాయి. ఇక్కడ వచ్చేసి మనకు ఒక గదుల మాదిరి నిర్మించడం జరిగింది. ఈ గండికోటకు మనం లోపలికి వెళ్ళాలి అంటే గనక ముందర నుంచే వెళ్ళడం జరుగుతుంది. అదేవిధంగా ఇంకో దారి నుంచి వెళ్ళడానికి వీలు ఉండదు. అలా నిర్మించడం జరిగింది. ఇక్కడ వచ్చేసి మసీదులు, ఇక్కడ గదులు చూడండి ఎంత బాగా నిర్మించినారో. మొత్తం మసీదు టైప్లోనే ఈ గదులు అనేది నిర్మించడం జరిగింది. ఇంకా భారతీయుడు మూవీ, కమల్ హాసన్ మూవీ కూడా ఇక్కడే చేసినారు. ఈ గండికోట వచ్చేసి 2023 నాటికి దాదాపు 900 సంవత్సరాలు అయింది నిర్మించబడి. ఈ గుడి వచ్చేసి రంగనాయకుల స్వామి గుడి. అంటే శ్రీకృష్ణదేవరాయలు గుడి నిర్మించినారు కదా, అయితే ఆ గుడికి కొంచెం గోపురం ఉంది. ఈ గుడికి అయితే గోపురం లేదు. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ వచ్చేసి పెన్నా నది అనేది ఉంది. ఇంకా పెన్నా నది కూడా ఇక్కడ ఉంది. ఇంకా ధాన్యాగారము, ధాన్యం అనేది ఎక్కువ శాతము ఇక్కడ ఉంచుతారు. అదేవిధంగా ఇక్కడ వచ్చేసి బందీఖాన కూడా ఉంది, జైలు కూడా ఉంది. ఇక్కడ వచ్చేసి భారతీయులని చాలా మటుకు హింసించేవాళ్ళు. ఇంకా చాలా ఈ సూర్యకిరణాలు అనేవి ఈ మినార్ లోపల బాగా పడతాయి అన్నమాట. ఇంకా రంగనాయకుల స్వామి టెంపుల్కి మొదట మనము శ్రీకృష్ణదేవరాయలు గుడికి అనేది చాలా వ్యత్యాసం ఉంది. ఈ గండికోటలో 2 కొలనులు ఉన్నాయి, అంటే కోనేరులు. ఇంత పెద్ద కోటకి వాటర్ కావాలి కదా, సో అది వచ్చేసి శ్రీకృష్ణదేవరాయలు నిర్మించిన గుడి. ఈ గోపురం చూడండి ఎంత బాగుందో. అయితే ఇంకోటి కత్తుల కొలను ఉంది. అంటే ఏదైనా యుద్ధం చేసి వచ్చిన తర్వాత ఆ కత్తులను ఆ నీటిలో కడిగేవారంట. నీరంతా ఎర్రగా కావడం జరిగింది. ఇక్కడ నుంచి చూస్తే గండికోట చాలా వ్యూ పాయింట్. ఇది వచ్చేసి పెన్నా నది. ఇక్కడ వచ్చి ఒక రోజు అయినా మనం ఉండొచ్చు, స్టే చేయొచ్చు. ఇక్కడ కాటేజెస్ కూడా వీలుగా ఉంటాయి. తప్పనిసరిగా మీరు కడపకు వచ్చినప్పుడు కానీ లేదా జమలమడుగుకు వచ్చినప్పుడు కానీ గండికోటను ఖచ్చితంగా విజిట్ చేయండి. ఇంతవరకు మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. ఇది చాలా అసలు ఎన్ని అడుగుల లోతుంటుందంటే ఈ పెన్నా నది అనేది చాలా లోతుంటుంది. పెన్నా నది వచ్చేసి మనకు దాదాపు 150 మీటర్ల పొడవు, 300 అడుగుల లోతు అనేది ఉంటుంది. ఇంకా చుట్టూ వచ్చేసి కోట చుట్టూ 5 కిలోమీటర్ల వరకు ప్రహరీ అనేది నిర్మించడం జరిగింది. అదేవిధంగా ఈ గండికోటకు మరొక పేరు కూడా వచ్చేసి క్రేన్ కేన్ ఆఫ్ ఇండియా. గండికోటను నిర్మించినది కాకతీయ రాజులు. ఇంకా గండికోటలో టవర్స్ అనేవి ఉన్నాయన్నమాట. ఇవి దాదాపు 101 టవర్స్. అదేవిధంగా 101 టవర్స్ వచ్చేవి పెద్దవి, 30 టవర్లు అనేవి చిన్నవి ఉన్నాయి. ఇంకా కట్టడాలు అయితే మనకు ఇంకా మాటల్లో చెప్పలేము, చాలా బాగుంటుంది. చూడదగ్గ ప్రదేశం. అందరు కూడా ఒకసారి తప్పకుండా విజిట్ చేయండి.